ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే గ్యాస్ ధరలు భారీగా పెంచాయి. ఎప్పుడైతే అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైందో ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో భారత్, హెచ్పి ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఇటు గృహ వినియోగానికి, వాణిజ్య సిలిండర్లు విపరీతంగా గ్యాస్ ధరలు పెంచుకూర్చున్నాయి. అయితే ప్రైవేట్ రంగంలోని అదానీ గ్రూపుకు చెందిన టోటల్ గ్యాస్ కంపెనీ గ్యాస్ ధరలు గణనీయంగా తగ్గించింది. క్యూబిక్ మీటర్ గ్యాస్ ₹119 నుంచి ₹82 తగ్గించారు. వారికి ఉన్న వినియోగదారులు, గృహ వినియోగదారులు వారి అవసరాలకి సరిపోయినంత సప్లై చేయడానికి కంపెనీ ముందుకు వచ్చింది. ₹119 నుంచి క్యూబిక్ మీటర్ ₹82 తగ్గించడమే కాకుండా గతంలో ఎంత వినియోగించారో ఆ మేరకు వినియోగించే వారికి ₹82, గతంలో వినియోగించిన దానికన్నా సగటు కన్నా కూడా ఎక్కువ కనుక వినియోగిస్తే, వాణిజ్య పర్పస్లో కనుక ఎక్కువ వినియోగిస్తే వారికి మాత్రం ₹119 వసూలు చేస్తామని టోటల్ గ్యాస్ ప్రకటించింది. ఇంత ఇంటర్నేషనల్గా ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా కూడా గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా అదానీ గ్రూపుకు చెందిన టోటల్ గ్యాస్ సప్లై చేస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం దేశంలోనే 70% ఈ గ్యాస్ని ఉత్పత్తి చేస్తూ ఉంది అదానీ గ్రూప్. రాబోయే రోజుల్లో కూడా గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమ వంతు కృషి చేస్తామని అదానీ ప్రకటించారు. దీనికి సంబంధించి మరో బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం.